ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు ద్వారా మన జీవితాలకు ప్రతి ఉదయము నెమ్మది అనుగ్రహించబడుతూ ఉన్నది, సమాధానము కలుగ చేయబడుతూ ఉన్నది. ప్రతి ఉదయము నెమ్మదితో దినచర్యను ప్రారంభించుకున్నటలో ఆశీర్వాదం ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది నెమ్మదిని కోల్పోయి వారి దినచర్యలో ఎంతో తొందర, విచారము, కలవరముతో ప్రారంభిస్తూ ఉంటారు. కనుక చూడండి, దేవుని చిత్తము నెమ్మది కలిగి సమాధానముతో మన దినచర్యను ప్రారంభించుటలో ఆశీర్వాదం ఉన్నదని తెలియజేయబడుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయం 15వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. అతడు నాకు మొరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి మొరపెట్టిన అనుభవములో ఆయన అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడలారా, మన పరిస్థితులు ఏవైనప్పటికీ దేవునికి తెలియచేసినప్పుడు ఆ పరిస్థితుల నుంచి, ఆ శ్రమల నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు. అంటున్నాడు తన భక్తునితో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను అని ప్రభు ఈ ఉదయకాలం వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించి, నీ శ్రమగల పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి, నిన్ను బాగు చేసి, నిన్ను గొప్ప చేస్తాను అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. కనుక దేవునికి మొరపెట్టే అనుభవములో దేవుని యొద్ద మనకి గొప్ప జవాబు ఉన్నది అని మనము విశ్వసించాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది, అధికారులను, రాజులను, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అవును, పరిశుద్ధ గ్రంథంలో మరి చూడండి, యెహోషాపాతు రాజు అనే ఒక గొప్ప అధికారి, ఆయన మహారాజుగా ఉన్నప్పటికీ కూడా తనకు ఒక శ్రమ సంభవించినది, ఒక భయము తనను మరి ఆవరించినది. అవును ప్రియ దేవుని బిడలారా, శత్రు సమూహము సైన్యములుగా మరి వారి మీదకి వస్తున్న ఆ యొక్క అనుభవంలో చూడండి, ఆ యెహోషాపాతు రాజు దేవుని ఎదుట ప్రార్థించిన అనుభవము మనకి కనిపిస్తూ ఉంటది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో గనక మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అవును, దేవుని బిడ్డలను, ప్రజలను పిలిపించి చూడండి, మనము ప్రార్థిద్దాం. ఈ శత్రువుల నుంచి, ఈ శ్రమగల పరిస్థితి నుంచి మనము జయము పొందాలంటే ప్రార్థనే మనకు ఆధారము, ప్రార్థనే మనకు ఆయుధము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు, ప్రభువా ఈ శత్రువుల నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ శోధన నుంచి, ఈ వ్యాధి నుంచి మమ్ములను విడిపించు, మాకు నీవే ఆధారం, మాకు నీవే దిక్కు, నీవే మాకు ఆశ్రయము అని చూడండి, వారి బలమును, వారి జ్ఞానమును, వారి అధికారమును ప్రక్కకు పెట్టివేసి దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు చూడండి, వారి శ్రమ నుంచి దేవుడు వారిని విడిపించి వారిని గొప్ప చేసిన అనుభవము మనకి కనిపిస్తూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని స్తుతిస్తూ ఉండగా శత్రువులందరూ కూడా హతమైన అనుభవము మనము చూస్తాము. బెరాకా లోయ అనే అనుభవములో అవును, వారు ఆ శత్రువుల యొక్క బంగారమును 3 దినములు కూడా మరి అవును వారు దోచుకొనిన అనుభవము. ఏ శత్రువుల విషయంలో వారు భయము నొందారో, ఏ శత్రువుల విషయంలో దేవుని యొద్ద ప్రార్థించారో చూడండి, దేవుడు వారికి ఘన విజయమును, ఆ యెహోషాపాతు రాజు ప్రజలు చేసిన ప్రార్థనను బట్టి వారి శ్రమలో నుంచి దేవుడు వారిని విడిపించాడు, వారిని గొప్ప చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమ వచ్చినప్పుడు పారిపోయే వారంగా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయే వారంగా, శ్రమ వచ్చినప్పుడు చేతకాని వారంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు శ్రమలో దేవుని స్తుతించుటలో ఆశీర్వాదం ఉన్నది. యెహోషాపాతు అలానే చూడండి, దేవుని ప్రజలు, యాజకులు, లేవీలు, కహాతీలు దేవుని స్తుతించారు, దేవునికి కృతజ్ఞతలు తెలియచేశారు, గంభీరమైన జయ ధ్వనులతో ప్రభువుని ఆరాధించిన మరి మీదట శత్రువు అంత
అంతమొందించబడ్డాడు, శత్రువు పారిపోయాడు. స్తుతించుటలో గొప్ప శక్తి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. ఆనాడు పౌలు శీలలు కూడా చెరసాలలో దేవుని స్తుతించుట ద్వారా, పాటలలో, పాటల ద్వారా శ్రమ వచ్చిందని, అవమానం వచ్చిందని, నింద వచ్చిందని వారి మౌనంగా ఉండలేదు. కానీ ఆ శ్రమలో, ఆ వ్యాధిలో, ఆ దుఃఖంలో కూడా దేవుని స్తుతిస్తే అద్భుతాలను చూస్తాము, ఆశ్చర్యకార్యాలను చూస్తాము, గొప్ప కార్యాలను చూస్తాము. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ పరిస్థితిలో దేవుని స్తుతించు, నీ పరిస్థితిని బట్టి దేవునికి ప్రార్థించు. ఆయన నీ శ్రమ గల పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. కనుక మరి దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని వాక్యానికి లోబడి ప్రార్థిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చావు. ఆనాడు యెహోషాపాతు నీకు మొరపెట్టి ఉన్నాడు, శ్రమ వచ్చినది, శత్రువుల భయముతో నిండుకొని ఉన్నప్పుడు, దేవా నీవే మాకు దిక్కు, మా శక్తి సరిపోదు అని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, దేవా పరలోకము నుంచి నాయన నీవు గొప్ప సహాయమును, గొప్ప జయమును, గొప్ప విడుదలను వారికి దయచేసిన దేవుడుగా ఉన్నావు. అవును ప్రభువా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోక, శ్రమ వచ్చినప్పుడు పారిపోక, నీ సన్నిధిలో నిలిచి ప్రార్థించుటలో, నీ సన్నిధిలో నిలిచి నిన్ను స్తుతించుటలో గొప్ప విడుదలుంది, గొప్ప అద్భుతం ఉన్నది, గొప్ప జయము ఉన్నది తండ్రి. నీకు వందనాలు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ ఉదయకాలం నీ బిడ్డల జీవితంలో ఆ వాగ్దానాలను మీరు నెరవేర్చే దేవుడు అని నిన్ను నమ్మి, నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను అభిషేకించమని, ఈ దినమంతా నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.